ఫస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 లోపల కంప్లీట్ చేయమని వాళ్ళందరూ చేస్తామన్నారు. అవి చేసేటట్టుగా ఎవ్రీ 10 డేస్కి ఒకసారి చేస్తున్నాను. ఇంకా బ్యాలెన్స్ ఎంత చేయాలో అధికారులకు ఏమన్నాను. ఎందుకంటే ట్రీట్మెంట్ ఏదైతే మన యొక్క బాత్రూంలో కావచ్చు, టాయిలెట్స్లో కావచ్చు వచ్చే వాటర్ని ట్రీట్ చేసి పంపిస్తే ఈ జబ్బులు రావు. జబ్బులు తగ్గాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ట్రీట్మెంట్ చేసి పంపించాలి. ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. దానికి కూడా ట్రీట్మెంట్ ప్లాన్ పెట్టడానికి సైట్స్ లేవంటే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అడిగితే దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే 300 కోట్లు ఇచ్చారు. ఇంత ఇబ్బందుల్లో ఉన్నా దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ 300 కోట్లు యాక్చువల్గా రిలీజ్ చేశారు. కలెక్టర్లు యాక్చువల్గా సైట్స్ ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేయగానే 100% ఏదైతే మంత్రి గారు అడిగారో ట్రీట్మెంట్ ప్లాంట్ మాత్రం కంప్లీట్గా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. డ్రైన్స్ ఒకటి 9 crores స్టార్ట్ చేసి దాన్ని వదిలేశారు, ఇర్రెగ్యులర్గా ఉందన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా నేను చేస్తాను. అది కాకుండా ఎవరంటే వాళ్ళ పేర్లు ఆ పార్కుల్లో బెంచ్ల మీద వాటి మీద వేసుకున్నారు, అది తుడాదైనా లేదు మున్సిపాలిటీదైనా దాని మీద స్టడీ చేయమన్నారు. ఖచ్చితంగా స్టడీ చేస్తానని తెలియజేస్తున్నాను. తర్వాత ఆ టవర్స్ కట్టడానికి ఆ మట్టినంతా లోటు తీసుకుపోయి ఆ యొక్క చెరువులు వేసారు. దానివల్ల ఇబ్బంది అవుతున్నా దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని యాక్చువల్గా అధికారులు చెప్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ టీడీఆర్ బాండ్స్. ఈ టీడీఆర్ బాండ్స్ మీద రాష్ట్రం మొత్తంలో మెజారిటీ మున్సిపాలిటీస్ అవకతవకలు జరిగినాయి. దాన్ని ఆపేసాం. యాక్చువల్గా ఆపమన్నాం టెంపరీగా, ఈ నెలాఖరు వరకు ఆపమన్నాం. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర వెరిఫై చేసి ఒక కమిటీలు వేసి వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటూ రిలీజ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగినాయి. దాని మీద కూడా యాక్చువల్గా కమిటీ వేసాము. ఇది రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీ జరిగింది. అసలు అట్లాంటి అవకతవకలు జరుగుతాయని నాకు 2014-19 దాకా 5 సంవత్సరాలు తెలియదు. అసలు నిజంగా నాకు తెలియదు. అట్లాంటివన్నీ ప్రజలకు నేర్పించేశారు వీళ్ళు. అంటే నేను ఒక వ్యక్తి ల్యాండ్ అక్విజిషన్ ఒక దగ్గర ఇచ్చారు ప్రభుత్వానికి. అక్కడున్న ల్యాండ్ కాస్ట్ చదరపు గజం 5,000. అతనేం చేశాడు, అడ్రస్ ఎక్కడో టౌన్ సిటీలో సెంటర్లో ఉండే ఇంటి అడ్రస్ ఇచ్చాడు. అక్కడంతా స్క్వేర్ యార్డ్ వచ్చి 50,000. ఆయన ఉండేది 5,000 ఇచ్చేది. ఆ అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్ ప్రకారం టీడీఆర్ బాండ్స్ క్యాల్కులేషన్ చేశారు. ఈ విధంగా వేల కోట్లు యాక్చువల్గా టీడీఆర్ బాండ్ల వల్ల నష్టం జరిగింది ప్రభుత్వానికి. వందలు కాదు, వేల కోట్లు. కాబట్టి దాని మీద యాక్చువల్గా తరువుగా స్టడీ చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్రంలో అన్ని దగ్గరలో నెక్స్ట్ మంత్ ఎండింగ్కి టీడీఆర్ బాండ్లు ఇబ్బంది లేకుండా 123 మున్సిపాలిటీస్లో దాన్ని క్లియర్ చేస్తామని ప్రజలందరికీ చెప్తున్నాం. ఇది కేవలం టెంపరీగా ఇబ్బందే, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది. అందువల్ల 1 by 1 రిలీజ్ చేస్తూ వస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి 120 మున్సిపాలిటీస్లో ఈ టీడీఆర్ బాండ్ల గురించి ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. కొందరు కోర్టుకు పోయారు. కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే ఒక కమిటీ వేయండి, కమిటీ ఇచ్చే యొక్క సూచనల ప్రకారం ముందుకు పోమన్నది. అందువల్ల కమిటీ రిపోర్ట్స్ తీసుకొని కమిటీ రిపోర్ట్స్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. కొన్ని దగ్గరలో అయితే కొంతమంది ముందుకే వచ్చారు, సార్ మేము కొన్నాము ఓకే, ఇప్పుడు టీడీఆర్ యొక్క బాండ్ విలువ ఏదో ఆ విలువ ప్రకారమే మాకు సెటిల్ చేసేమని వచ్చారు కొన్ని దగ్గరలో యాక్చువల్గాను. ఏది ఏమైనా కోర్టు ఒక ఆర్డర్ వేసింది కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారం మనం పోవటం కరెక్ట్ అని చెప్పి కమిటీలు వేసాం. కమిటీ రిపోర్ట్ అన్ని రాగానే దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. అందుకనండి యాక్చువల్గా 15 కోట్లు వాళ్ళకి సంవత్సరానికి ఎక్స్పెండిచర్ అవుతుంది. మిగతా వాళ్ళకంతా 1.5 to 3 అయితే అసలు ఎక్కడవుతుంది ఏంటంటే స్టడీ చేస్తున్నాం. వచ్చి 2 నెలలే కదా. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ అన్ని అర్బన్ అథారిటీస్ని 2-3 రౌండ్ రివ్యూ చేశాను, మున్సిపాలిటీస్ చేస్తున్నాను. అందరినీ విజయవాడ పిలిచి రివ్యూ చేసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఫీల్డ్ మీదకి వచ్చి యాక్చువల్గా స్టార్ట్ చేశాను. ఇవాళ నేను వెంకటేశ్వర దర్శనం చేసుకొని ఇవాళ తిరుపతిలోనే ఫెస్టివల్ అయినా అధికారులకు ఇబ్బంది అయినా రిక్వెస్ట్ చేసి రమ్మని వచ్చారు, యాక్చువల్గా చేశాను. రేపు విశాఖపట్నంలో యాక్చువల్గా చేస్తున్నాను. ఆ తర్వాత విజయవాడ. ఈ విధంగా రాష్ట్రంలో ఇంకొక 2 monthsలో వీలైనంత వరకు మ్యాక్సిమం మున్సిపాలిటీస్లో రివ్యూ చేసి మీరేదైతే చెప్పారో అవన్నీ కూడా పర్సనల్ రోడ్లు వేసుకోవటం, పర్సనల్ వర్క్ చేసుకోవటం, పర్సనల్గా అంటే
మున్సిపాలిటీస్లో ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకొని పర్సనల్గా వాడుకున్నది కూడా మా నోటీస్కి వచ్చింది. వాళ్ళందరినీ కూడా అవన్నీ కూడా స్టడీ చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలియజేస్తున్నా. మరొకటి, రాష్ట్రంలో ఉన్న ప్లానింగ్ అర్బన్ అథారిటీస్ కానీ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే టౌన్ ప్లానింగ్. నేను 2014 నుంచి 19 దాకా ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చా. చాలా చక్కగా జరిగింది. ఎవరి దగ్గరైనా బిల్డింగ్ అప్రూవల్ చేసుకోవాలి అన్ని డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో ఇన్పుట్ చేస్తే 1 మినిట్ లోపల వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. 1 మినిట్. మున్సిపాలిటీస్ వాళ్ళు దాన్ని ఒక 10 రోజుల లోపల వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు వెరిఫై చేసుకోకుండా ఉంటే డీమ్డ్. వెరిఫై చేసుకుని ఏదైనా కొర్రీలు ఉంటే కొర్రీలు తెలియజేయటం, వాళ్ళు ఆన్సర్ చెప్తారు. వాళ్ళు వెరిఫై చేయకుంటే డీమ్డ్. అలాంటి సిస్టమ్ తీసుకొస్తే నాశనం చేశారు. ఏం చేశారు? ఇప్పుడు ఆయన ఒక ఎక్స్ ఉన్నాడు, ఆయన అప్లై చేశాడు, ఆయనకు ఎమ్మెల్యే ఇవ్వకూడదు అనుకుంటాడు, ఒక ఎమ్మెల్యే ఆయనకి ఇవ్వకూడదు అనుకుంటాడు. ఏం చేస్తున్నారంటే టౌన్ ప్లానింగ్ కూడా ఒక కొర్రీ ఏమంటున్నాడు. పాపం వాడేదో ఆ కొర్రీ ఆన్సర్ తీసుకురాగానే మళ్ళీ ఇంకో కొర్రీ ఏమంటున్నాడు. మళ్ళీ ఆ కొర్రీ ఆన్సర్ చేయగానే ఇంకో కొర్రీ. మొన్న ఈ మధ్య ఒక దగ్గర చూస్తే నెల్లూరులోనే 78 కొర్రీలు వేశారు. ఆ వేసే 75 కొర్రీలు ఒకేసారి వేసేస్తే వాళ్ళన్నీ సబ్మిట్ చేస్తారు. 78 కొర్రీలు. అందుకనే టౌన్ ప్లానింగ్ డైరెక్ట్గా చెప్పాను, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ మున్సిపాలిటీలో ఏ ఫైల్స్ ఎన్ని కొర్రీలు వేశారో నాకు లిస్ట్ కావాలన్నా. ఎన్ని కొర్రీలు వేశారు, ఎన్నిసార్లు వేశారు. ఒకేసారి 100 కొర్రీలు వేసినా 200 వేసినా ఇబ్బందిలే. ఒక్కోసారి 1 కొర్రీ 2 వేయటం, మళ్ళీ 2 కొర్రీలు వేయటం, ఇది కరెక్ట్ కాదు. అందుకనే మన నెల్లూరులో ఒక డిఎస్ఆర్ అని ఒక కన్స్ట్రక్షన్ వాడు 32 అంతస్తులు కడతాం సార్ ఒక హోటల్ కన్స్ట్రక్షన్ అంటే 24 అవర్స్లో రిలీజ్ చేశారు. నిన్న బాపట్లలో కూడా ఇదే విధంగా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటే కేవలం 2 అవర్స్లో మా అధికారులు రిలీజ్ చేశారు. 1 ఇయర్ పెండింగ్ ఫైల్ అవసరమా? అందుకనే నేను మొన్న ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని, రెవెన్యూ అధికారులని, తర్వాత మన రిజిస్ట్రేషన్ ఐజీ గారిని, ఈ విధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టా. ఆ కన్సర్న్ మంత్రులతో మాట్లాడా. ఆన్లైన్ సాఫ్ట్వేర్, మా ఆన్లైన్ సాఫ్ట్వేర్ని వాళ్ళ సాఫ్ట్వేర్తో లింక్ చేసేటట్టుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్, ఎవరైనా బిల్డింగ్కి అప్లై చేసుకుంటే మాస్టర్ ప్లాన్ తోటి ఫైర్ సర్టిఫికేట్ పెట్టాలా. ఆ ఫైర్ సర్టిఫికేట్ కోసం వాడు మళ్ళీ ఫైర్ ఆఫీస్ పోయి తీసుకురావాలా. ఇప్పుడు కొత్తగా వచ్చే సాఫ్ట్వేర్లు అవసరం లే. మా సాఫ్ట్వేర్లు అంటే మున్సిపల్ సాఫ్ట్వేర్లోనే వాళ్ళు ప్లాన్ తోటే ఒక 2 నిమిషాలు ఏముంది, ఒక్క నిమిషం అయిపోయింది 2 నిమిషాలు. ఏదైతే ఫైర్కి డబ్బులు కట్టాలో ఆ డబ్బులు మున్సిపల్ శాఖ సాఫ్ట్వేర్లోనే కడితే ఆ డబ్బులు అడగపోతాయి. ఆన్లైన్లో వాళ్ళు వెంటనే పర్మిషన్ ఇస్తారు. అదేవిధంగా ఈసీ కోసం రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగబడలే. ఈసీ కట్టాల్సిన డబ్బులు మున్సిపల్ శాఖ సాఫ్ట్వేర్లోనే కట్టేస్తే అది ఆటోమేటిక్గా డిస్ప్లే వాళ్ళకి అవుతుంది. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి జస్ట్ ప్రెస్ చేస్తే మీకు ఆన్లైన్లోనే పర్మిషన్ వస్తుంది. అట్నే ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్పోర్ట్ చుట్టూ బిల్డింగ్స్ కడుతుంటే వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కట్టేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. ఈ విధంగా అంటే మానిటరైజ్ చేసిన తర్వాత దాన్ని ఒడిపించుకోవాలంటే దానికి మాత్రం లాస్ట్లో మాత్రం రిజిస్టర్ ఆఫీస్ ఇవ్వాలి. ఎందుకంటే చట్టబద్ధంగా ఖచ్చితంగా పోవాలి. ఆ విధంగా సాఫ్ట్వేర్ని మొత్తం మారుస్తున్నాం. అది 1 మంత్ టైంలో మారుస్తామని యాక్చువల్గా అందరూ చేశారు. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాను, మరొక నెలలో ఏదైతే ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసి అదర్ డిపార్ట్మెంట్ అన్నిటితో లింక్ చేస్తున్నాను. ఒక మున్సిపల్ శాఖలోనే మీరు అప్లై చేస్తే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా డబ్బులు వాళ్ళకి పోతాయి. వాళ్ళు అక్కడ క్లియరెన్స్ ఇస్తారు. ఆటోమేటిక్గా మున్సిపల్ శాఖ సాఫ్ట్వేర్లోనే వచ్చే విధంగా చేస్తున్నాను. ఇదంతా ముఖ్యమంత్రి గారు నాకు ఒకటి చెప్పారు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, టెక్నాలజీని వాడాలి, సింప్లిఫై చేయాలని. దాంతో ఈ విధంగా చేస్తున్నాం. బహుశా ఒక నెలలో యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ వస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను. అదేవిధంగా మా టౌన్ ప్లాన్ అధికారులకి, కమిషనర్లందరికీ చెప్పా, ప్రజలను తిప్పొద్దు ఆఫీసుల చుట్టూ, వీలైనంత తక్కువ టైంలో పర్మిషన్ ఇవ్వండి, ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాను. దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాను. నేను కూడా అక్కడక్కడ యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తున్నాను. ఈ మధ్య నెల్లూరులో స్పెషల్ డ్రైవ్ చేస్తే 78
పెండింగ్ ఉంటే మా అధికారులు యాక్చువల్గా 50 క్లియర్ చేశారు. మొన్న రోజు విజయవాడలో చేస్తాం అనుకున్నాక అది కుదరలేదు. ఈ విధంగా రాష్ట్రంలో నేను అన్ని మున్సిపాలిటీలో మేజర్ కార్పొరేషన్లో నేనే కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ. చెరువు ఉన్నాయి సార్, దాదాపు 7 చెరువులు ఉన్నాయి రూరల్లో. వాటినంతా నగరపాలక సంస్థ ఆధీనంలోకి ఏమన్నా తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఏంటంటే చెరువులు యాక్చువల్గా గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ యొక్క తిరుపతి సరౌండింగ్స్లో యాక్చువల్గా ఉన్న 100 చెరువుల్ని డెవలప్ చేయమని యాక్చువల్గా అంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తిరుమల ప్లస్ కార్పొరేషన్ అందరినీ కలిసి యాక్చువల్గా అయితే యాక్చువల్గా కొన్ని చెరువులు కొంత చేశారు, ఇది జరిగింది. దాని మీద కూడా యాక్చువల్గా మొత్తం డేటా ఇవ్వమన్నాను. యాక్చువల్గా డేటా తీసుకొని పరిశీలించి నేనే అవసరమైతే కొన్ని చెరువులు ఫిజికల్గా వచ్చి డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది. స్మార్ట్ సిటీకి, తిరుపతి స్మార్ట్ సిటీకి ఎంత నిధులు కట్టారు? ఇంకా 2 బిల్డింగ్లు అట్లా పెండింగ్ వస్తాయి. కార్ పార్కింగ్ కట్టలేదు. స్మార్ట్ సిటీకి యాక్చువల్గా ఏంటంటే మొత్తం 500 కేంద్ర ప్రభుత్వం, 500 యాక్చువల్గా మన రాష్ట్ర ప్రభుత్వం అండి.